హై ఆల్ మా పిల్లలకి చికెన్ తుక్కా ఇలా చేస్తూ ఉంటాను. ప్రిపరేషన్ మీకు చెప్తాను, ట్రై చేయండి. చాలా ఈజీ. 300 గ్రామ్స్ చికెన్ని కుక్కర్లో వేసుకొని అల్లం వెల్లుల్లి కొంచెం పెప్పర్ సాల్ట్ టర్మరిక్ వేసి ఒక 4 విజిల్స్ పెట్టేయాలి. తర్వాత ఇంకో కడాయి తీసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని రైస్ నూడిల్స్ ఇవి కొంచెం సేఫ్ అనమాట. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ కడాయిలోనే మనము ఆయిల్ కొద్దిగా వేసుకొని అల్లము వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు, ఇవి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చిల్లీ కూడా ఒకటి వేసుకొని తర్వాత క్యారెట్ క్యాబేజీ ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని సాల్ట్ కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా పెప్పరు నెక్స్ట్ కాశ్మీర్ చిల్లీ పౌడరు నెక్స్ట్ వచ్చి కొంచెం పెప్పర్ వేసుకొని ఫుల్ ఒక 50% కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న చికెన్ స్టాక్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని చికెన్ని బోన్స్ తీసేసి ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రం వేసేయాలి. అంతా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ ఇంకా కొద్దిగా చూసేసుకొని అది కూడా వేసేసుకొని ముందుగానే బాయిల్ చేసుకున్న రైస్ నూడిల్స్ కూడా ఇందులో వేసేసుకొని సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర చిన్న చిన్నవి కట్ చేసి వేసుకోండి. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.